ఒకవైపు డ్రోన్ అంబులెన్స్ల మాటలు, మరోవైపు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస సదుపాయాలే లేని దుస్థితి. బాపట్ల జిల్లా కర్లపాలెం మండలంలో జరిగిన ఘటన ఈ విరుద్ధ చిత్రాన్ని బయటపెట్టింది. చింతాయపాలెం గ్రామానికి చెందిన నక్క నాగేశ్వరరావు గుండెపోటుతో మృతి చెందగా మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు ఏరే ఆసుపత్రిలో మహాప్రస్థాన వాహనం లేకపోయింది. ఆటోకు 3,000 రూపాయల కిరాయి అడగడంతో డబ్బులు లేక బంధువులు నిస్సహాయ స్థితిలో మృతదేహాన్ని బైక్పై కూర్చోబెట్టుకుని 13 కిలోమీటర్లు తీసుకెళ్లాల్సి వచ్చింది. ఈ అమానవీయ దృశ్యాలు ప్రజలను కలిచివేశాయి. ఇక మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఇలాకాలో 104 వాహనాల వ్యవహారం మరింత అనుమానాలకు తావిస్తోంది. రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో మరమ్మతుల పేరుతో పక్కన పెట్టిన 104 వాహనాలు మాయమయ్యాయి. 6 నెలల తర్వాతే జిల్లా వైద్యాధికారి పోలీసులకు ఫిర్యాదు చేయడం ప్రశ్నార్థకంగా మారింది. కొంతమంది సిబ్బంది అనుమతి లేకుండానే వాహనాలను డంపింగ్ యార్డుకు తరలించి వాటిని ధ్వంసం చేసి సామాగ్రి అమ్ముకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. డంపింగ్ యార్డులో 104 వాహనాలను ధ్వంసం చేస్తున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. డ్రోన్ అంబులెన్స్ల ప్రచారం కంటే ముందుగా నేల మీద ప్రజలకు అవసరమైన కనీస వైద్య రవాణా సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పారదర్శకత, బాధ్యత వహింపు ఎప్పటికీ అనే ప్రశ్నలు మళ్లీ మోగుతున్నాయి.